ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకెల్లరకు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. త్రిత్వం తర్వాతి 20వ ఆదివారములో ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనందరం చేరి ప్రభువును గణపరచడానికి ఇచ్చినటువంటి సమయము. అట్టి రీతిగానే నూతనమైనటువంటి నెల దేవుడు మనకు అనుగ్రహించారు. నవంబరు నెలలో మనం ప్రవేశించాము. దేవుని మహాకృప చేత మరొకసారి మనమందరము ప్రభుని యొక్క శరీర రక్తములలో పాలుపొంపులు పొందటానికి తన మహాకృపను మనకు అనుగ్రహించారు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, త్రిత్వకాలంలో మనం ఇక చివరికి వచ్చాం. 20వ ఆదివారం మనం ఈరోజు దేవుని మహింపరుస్తూ ఉన్నాము. త్రిత్వకాలంలో దేవుని లేఖన భాగాలు క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క ఎదుగుదల కొరకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఆత్మీయమైనటువంటి జీవితంలో దినదినము పెంపొందించబడాలనేటటువంటి ఆయన చిత్తాన్ని ఆయన బయలుపరుస్తున్నారు. ఈరోజు అట్టి రీతిలోనే మన ఆత్మీయ జీవితం గురించినటువంటి విషయాలను మాట్లాడుతూ పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా దినములు అంత మంచివి కాదు, చెడ్డ దినాల్లో మనం ఉన్నాము గనుక మనము జ్ఞానయుక్తులమై ఉండాలి అనేటటువంటి ఒక పిలుపు ఎఫెసీ సంఘము ద్వారా ఆనాడు పౌలు, అలాగే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డ దినాల్లో మనం ఉన్నాము గనక సమయము చాలా ప్రాముఖ్యమైనది కనుక దాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటి ఒక సత్యాన్ని తెలియచేస్తూ మనం పిలువబడినటువంటి పిలుపులో మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోమని ఒక హెచ్చరిక పౌలు తన లేఖన భాగంలో మాట్లాడుతున్నారు. ఈరోజు సువార్త లేఖన భాగం మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో రాజు తన కుమారుని పెండ్లి విందు ఏర్పాటు చేసి తనకిష్టమైనటువంటి ప్రముఖులను పిలిచినప్పుడు వారు రావడానికి నిరాకరించారు. తర్వాత తన దాసులను మరలా పిలువనంపించినప్పుడు ఒకరేమో పొలమునకును మరొకరేమో వ్యాపారమునకును వెళ్ళారు. మరి కొంతమంది ఆ దాసులను అవమానపరచడమే కాకుండా వారిని చంపినట్లుగా కనబడతా ఉంది. రాజుకు చాలా కోపం వచ్చింది కనుక ఆయన అంటాడు, ఇదిగో వారందరినీ కూడా సంహరించండి, వారి పట్టణాలన్నిటినీ కూడా కాల్చివేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత మరొక సేవకులు ఆయన అంటాడు, ఇదిగో మీరు వెళ్ళండి, రాజమార్గములో మీ కనబడిన వారందరినీ కూడా పిలవండి, ఎందుకంటే నేను ఏర్పాటు చేసినటువంటి ఈ విందుశాలంతా కూడా నిండాలి. దేవుని బిడ్డలారా, అలాగే రాజమార్గంలోనికి వెళ్ళి కనబడిన వారందరినీ కూడా పిలుచుకుని వచ్చి రాజమార్గంలో ఉన్న వారందరినీ కూడా పిలిచినప్పుడు విందుశాలంతా కూడా నిండిపోయింది. చాలా పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. కొరువినటువంటి దూడలను వధించాడు కనుక తన విందు ఎక్కడా కూడా అది పాడవకూడదనేటటువంటి ఉద్దేశం. అలాగే ఎవరెవరైతే అనర్హులుగా ఉన్నారో వారందరూ కూడా అర్హులుగా చేయబడాలనేది తన ఉద్దేశం. అయితే ఆయన విందుశాలకు వచ్చి పరిశీలన చేస్తున్నప్పుడు పెండ్లి వస్త్రము లేనటువంటి ఒక వ్యక్తి కనబడడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖన భాగాలకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమిటంటే ద వెడ్డింగ్ గార్మెంట్, పెండ్లి వస్త్రము. లూకా సువార్తికుడు అలాగే మత్తయి సువార్తికుడు కూడా ఈ ఉపమానాన్ని రాశారు. కానీ మత్తయి సువార్తికుడు మాత్రమే పెండ్లి వస్త్రాన్ని గురించి రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పెండ్లి వస్త్రము యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ విందులో అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో పెండ్లి వస్త్రమే ఈ విందులో ప్రధానమైనటువంటి పాత్ర. దేవుని బిడ్డలారా, ఆహ్వానింపబడినటువంటి వారు దానికి
కారణాలు చెప్పారు అంతకుముందు వారు. అయితే సేవకులు వచ్చి చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా రాజు చాలా జాగ్రత్తగా ఆయన ఆలకించాడు. ఆలకించి జరిగినటువంటి వాటికి ఆయన పరిష్కారాన్ని అలాగే శిక్షను విధిస్తూ ఇంకా అనేక మందికి ఆహ్వానాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పెండ్లి విందుకు ఆహ్వానించబడిన అతిథులు. నేను ఈ ఉపమానం నుంచి 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 4 ప్రాముఖ్యమైన విషయాలు. చాలా కాలం నుంచి మనం వింటున్నాం. ఇవన్నీ చాలామంది దైవ సేవకులు మన మధ్యలో వీటి గురించి మాట్లాడారు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చెప్పినటువంటి ఈ ఉపమానం ద్వారా ఈనాడు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 4 విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది ఏమిటంటే పెండ్లి విందుకు ఆహ్వానించబడినటువంటి అతిథులు అనేది మనం ఒకసారి చూద్దామండి. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూసినట్లయితే గనక మీరు చూడండి. అది నేను చెప్తాను, మీరు చూడండి. నేను చదవనప్పుడు చదువురు. కానీ రాజు అటండి మొట్టమొదటిగా ఆయన పిలిచినటువంటి వారు ఎవరెవరంటే ఆయన స్నేహితులైనటువంటి వారు, ఆ పట్టణంలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు. ఆయన స్నేహితులను, ఆ పట్టణంలో ఉన్నతమైనటువంటి స్తోమత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు. అయితే వారటండి ఆహ్వానాన్ని లక్ష్య పెట్టక, ఒకడేమో తన పొలమును, మరొకడేంటండి వ్యాపారం, తన వర్తకాన్ని చూసుకోవడానికి అతడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. కొంతమంది ఏం చేశారంటే ఆ పంపబడినటువంటి దాసులను పట్టుకొని ఏం చేశారండి, అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, చంపడం మనం చూస్తాం ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే. తర్వాత మరలా ఆయన ఆహ్వానాన్ని పంపించాడు, అంటే వారిని శిక్షించాడు. కానీ తర్వాత మరలా ఆహ్వానాన్ని పంపించాడు ఆయన. 10వ వచనంలో మనకి ఇది కనపడతా ఉంది. మీరు వాక్యాన్ని చూడండి, చదవద్దు కానీ మీరు వాక్యాన్ని చూడండి. 10వ వచనంలో మనం చూసినట్లయితే గనక ఆయన అంటాడు, మీరు వెళ్ళండి, రాజమార్గంలో మీరు కనబడినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించండి. అప్పుడటండి ఆ రాజమార్గంలో పోయేటండి ఆ దాసులు చెడ్డవారినేమి మంచివారినేమి తాను కనబడినటువంటి వారందరిని కూడా పోగు చేశారు. ఎందుకంటే విందుశాల అంతటినీ కూడా నింపాలి, ఆ రాజు ఆజ్ఞను వారు శిరస వహించాలి. గనక వారు ఆ పని చేసినప్పుడు అటండి ఆ రాజమార్గంలో ఉన్న వారందరూ కూడా వచ్చారటండి. వారు ఆ పెండ్లు విందుశాలను నింపినట్లుగా మనం చూస్తాం దేవుని లేఖన భాగాల్లో. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ మొదటి ఆహ్వానించబడినటువంటి అతిథులు అనే మాటలు ఆత్మీయమైనటువంటి స్థితి ఏమి దాగి ఉన్నదంటే, కనబడినటువంటి వారందరూ అనే మాట మనకు కనబడింది. కనబడినటువంటి వారందరూ కూడా మొట్టమొదటి మనం చూసినట్లయితే ఈ పిలువబడినటువంటి ఆ రాజు మిత్రుల కంటే కూడా యోగ్యులని ఎంచబడుట చేత, మీరు గమనించండి, మొట్టమొదటిగా ఆయన తన స్నేహితులను గొప్పవారిని ఆయన పిలిచాడు. కానీ వారికంటే కూడా ఈ రాజమార్గంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యోగ్యమైనటువంటి వారుగా చేయబడ్డారు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే వారందరూ ఎక్కడున్నారంటే రాజమార్గంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడో ప్రక్కన లేరండి, వాళ్ళందరూ కూడా రాజమార్గంలో ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక ఆ రాజమార్గంలో ఉండడం ద్వారా వారటండి పిలువబడ్డారు. ఇక్కడ ఆత్మీయమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ రాజమార్గం ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి నేనే మార్గమును అని చెప్పినటువంటి రాజమార్గం. వీళ్ళు ఉన్నతమైనటువంటి వారు కాదు, గొప్పవారు కాదు. కానీ వీరు అలా చేయబడ్డానికి గల కారణం ఏంటంటే ఆ రాజమార్గంలో ఉన్నారు. నేనే మార్గము అని చెప్పినటువంటి యేసయ్య మార్గంలో వారు ఉన్నారు. కనుకనే వారందరూ కూడా ఆహ్వానించబడ్డానికి అర్హులయ్యారు అని గ్రంథకర్త మాటల ద్వారా మనం గమనించగలుగుతా ఉన్నాము. కనుకనే వారందరూ నటండి అక్కడ ఆ విందును ఆరగించడానికి
వారికి ఇచ్చినటువంటి గొప్ప కృపగా కూడా మనం చూడగలుగుతా ఉన్నాము. అందుగురించి అంటాడు, యోగ్యత లేని అయోగ్యులకు యోగ్యతను ప్రసాదించడమే దేవుని కృప. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక మొదట పిలువబడినటువంటి వారు ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యమైతే రెండవసారి పిలువబడినటువంటి వారు మనకు సాదృశ్యమై ఉన్నారు. నిజమే, మనకు ఏ యోగ్యత లేదు, మనం ఇశ్రాయేలు ప్రజలం కాదు, మన యూదులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో మనం ఉండడాన్ని బట్టి ఈ రోజున నీవు నేను కూడా ఆయన విందుకు పిలువబడ్డానికి అర్హులమయ్యాము అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ విషయాన్ని నేను చెప్తాను. రెండవది ఏంటంటే ద వెడ్డింగ్ గార్మెంట్. అసలు విషయం ఇదేనండి, పెండ్లి వస్త్రము. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తికుడు పెండ్లి వస్త్రాన్ని గురించినటువంటి మాట ఇక్కడ ఉదహరించడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే ఏమిటి పెండ్లి వస్త్రం దేన్ని సూచిస్తూ ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పెండ్లి వస్త్రం అనగా ముఖ్యముగా రక్షణను సూచిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి యొక్క రక్షణకు సూచనే ఈ పెండ్లి వస్త్రము అనేటటువంటిది మనం గమనించగలుగుతా ఉన్నాం. అంటే ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కట్టబడి ఉన్నటువంటి జీవితాన్ని ఈ పెండ్లి వస్త్రం సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలని చెప్తా ఉన్నాడు. ఆయనతో అంటకట్టబడినటువంటి చుట్టబడినటువంటి జీవితమే ఈ పెండ్లి వస్త్రాన్ని సూచిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అనగా పశ్చాత్తాపపడినటువంటి ప్రతి పాపి యొక్క పాపమును తుడిచివేసటండి క్రీస్తు యొక్క నీతితో కప్పబడమే ఈ పెండ్లి వస్త్రాన్ని సూచిస్తుంది అని మనం గమనించాల్సినటువంటి విషయము. అందుగురించి అటండి ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 4వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 5 నుంచి మనం చదువుతున్నటువంటి సమయంలో ఇక్కడటండి క్రీస్తు యొక్క నీతితో వారటండి నింపబడినటువంటి వారుగా వారున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి తల్లి. ఇక్కడ అన్నాడు, నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచడం అనేటటువంటి విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా. నీతిగా ఎంచబడుచున్నది, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చునో ఆ మనుష్యుడు దావీదు కూడా చెప్పుచున్నాడు. చదువమ్మా. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ వీరు తమ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పొంది క్రీస్తు ద్వారా వారు కట్టబడినటువంటి వారు. అందుగురించి అటండి ధన్యమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. కనుక ఈ పెండ్లి వస్త్రము దీనిని సూచిస్తూ ఉన్నది. మనం ఒకసారి గమనించినట్లయితే గనక లూకాసు వార్త 15వ అధ్యాయంలో 22వ వచనంలో మనకు ఒక విషయం కనబడతా ఉంది. చిన్న కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తన తండ్రి యొద్దకు మరలా తిరిగి వచ్చినటువంటి సమయంలో తండ్రి ఏం చెప్తున్నాడంటే, దాసులకు ముందుగా నా కుమారునికి ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపచేయండి. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. దేవుని బిడ్డలారా, మనకు ఈ మాటలు దేన్ని తెలియచేస్తా ఉన్నదంటే, క్రీస్తును సంపాదించుకున్న తర్వాత మనకు కలిగేటటువంటి రక్షణ అనేటటువంటి ఆ వస్త్రాన్ని సూచిస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా. అందుగురించే మనం ఒకసారి గమనించినట్లయితే గనక ప్రకటన గ్రంథంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఒకసారి మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ ఆమెకు ఇవ్వబడినటువంటి వస్త్రముల గురించి రాయబడుతూ ఉన్నది. 19వ అధ్యాయము 7వ వచనము చివరి భాగానికి మనం వద్దామండి. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి.
గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆ 8వ వచనం అంటాడు, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడిను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. దేవుని బిడ్డలారా, ఈ వస్త్రము అనేటటువంటిది, ఈ పెండ్లి వస్త్రము అనేటటువంటిది, ఇదిగో దీనంతటిని కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. క్రీస్తును సంపాదించుకున్న తర్వాత మనకు కలిగేటటువంటి రక్షణ అనేటటువంటిది ఈ పెండ్లి వస్త్రాన్ని సూచిస్తుందనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, విందు ఏర్పాటు చేసినటువంటి రాజటండి యోగ్యులైనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నట విందులో పాల్పొంపులు పొందడానికి ముందుగానే పెండ్లి వస్త్రాన్ని పంపిస్తాడటండి వాళ్ళకి. ఇప్పుడంటే ఇంకంతా చాలా ఫాస్ట్ డేస్లకు మనం వచ్చాం కనుక ఇప్పుడు ఇన్విటేషన్స్ ఆన్లైన్లో వాట్సాప్లో ఇలా మనం పెట్టేసుకుంటున్నాం కనుక వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. కానీ పూర్వం కంపల్సరీ ఇంటికి వెళ్ళి పెండ్లి కార్డు ఇచ్చి మర్యాదపూర్వకంగా వారిని పిలిస్తే కానీ వివాహానికి వచ్చేవారు కాదు, పెండ్లి విందుకు వచ్చేవారు కాదు. అంత క్రమం ఆ దినాల్లో ఉండేది. కనుక ఇక్కడ కూడా అటండి రాజట ముందుగానే ఆయన ఆహ్వానించిన వారందరికీ కూడా ఈ పెండ్లి వస్త్రాన్ని పంపిస్తాడు ఆయన. వారటండి దాన్ని ధరించుకొని ఆ విందులో పాల్పొంపులు పొందాలి. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే గనక యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ అనేటటువంటిది ప్రతి పాపికి కూడా ఉచితంగా ఇవ్వబడింది. రాజు ఏ విధంగా అయితే తను ఆహ్వానించినటువంటి వారందరికీ కూడా ఉచితంగా పెండ్లి వస్త్రాన్ని పంపిస్తాడో, అలాగే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి వారందరికీ, అనగా ప్రతి పాపికి కూడా ఉచితంగా ఇవ్వబడింది రక్షణ అనేటటువంటిది. కనుకటండి ఆ వస్త్రమును ధరించుకున్నట ఆయన సముఖములోనికి, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుని ఆయన సముఖములోనికి రావాల్సినదనేటటువంటి సత్యాన్ని మనకు ఇది తెలియచేస్తూ ఉన్నది. కనుక పెండ్లి వస్త్రము దేన్ని సూచిస్తూ ఉన్నదంటే, ఒక వ్యక్తి తాను యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా పొందినటువంటి రక్షణను సూచిస్తూ ఉన్నది అని మనం రెండో విషయంగా గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే గనక పెండ్లి వస్త్రము లేనటువంటి అతిథి మనకు కనబడతా ఉన్నాడు. అతడు అతిథేనండి, ఎందుకంటే ఆహ్వానించబడ్డాడు, అతడు అతిథే. పెండ్లి వస్త్రము లేనటువంటి అతిథి మనకు కనబడతా ఉన్నాడు. విందును పరిశీలించడానికి రాజు విందుశాలకు వచ్చాడు. 22వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట చదవండి అమ్మా. 11వ వచనం తల్లి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, చాలమ్మా, ఆ తర్వాత చదువుదాం. అక్కడ ఏం చూస్తున్నాడండి ఆయన? చాలా సంతోషంగా వచ్చాడు రాజు. ఎందుకంటే ఎంతమంది లోపలికి వచ్చారు కనుక ప్రతి ఒక్కరికి కూడా నేను తయారు చేసినవన్నీ కూడా అందించబడాలి. మనం కూడా ఫంక్షన్స్కి వెళుతున్నటువంటి సమయంలో ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ యజమానులు వచ్చిన వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఎవరు ఏం తింటున్నారు, ఎవరికి ఏమందుతుంది, అందడం లేదు అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వారికి అవ్వకపోతే కనుక వారి తరపున మరొకటి వారినైనా పెట్టి అక్కడ అందరికీ కూడా చక్కగా అమర్చబడ్డాయి కనుక ప్రతి ఒక్కరు తినేటట్లుగా మీరు ఎంకరేజ్ చేయండి అని పెడతా ఉంటాం, మనం సాధారణంగా చూస్తూ ఉన్నాం. ఈ దాసులు ఆ పనంతా చేస్తూ ఉన్నారు, కానీ ఈ రాజుకు మాత్రం అది ఎలా జరుగుతుందా చూద్దామని ఆయన వచ్చాడు. దేవుని బిడ్డ, మీరు గమనించండి, ఆయన ఆ విందుశాలలోనికి వచ్చి అందరినీ పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందటండి? పెండ్లి వస్త్రము లేనటువంటి అతిథి కనబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే
ఎందుకు పెండ్లి వస్త్రము లేనటువంటి అతిథి ఉన్నాడు అక్కడ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. ఆత్మీయమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇతనికి పెండ్లి వస్త్రం లేకపోవడానికి గల కారణం రాజు పెండ్లి వస్త్రాన్ని పంపించకపోవడం కాదు. అందరికీ ఏ విధంగా అయితే పెండ్లి వస్త్రం పంపించాడో ఈ వ్యక్తికి కూడా అలాగే పెండ్లి వస్త్రాన్ని పంపించాడు. కానీ ఇతడు పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిది ఏమిటంటే పంపిన దానిని నిర్లక్ష్యము చేసి ధరించుకొనకపోవడము. పంపిన పెండ్లి వస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి ధరించుకోకపోవడం కారణమే పెండ్లి వస్త్రం లేకపోవడం. దేవుని బిడ్డలారా, ఇతడు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్న వ్యక్తిని పోలి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని నీతికి లోబడినటువంటి వారికి సాదృశ్యం ఈ వ్యక్తి. గనుకనేటండి రాజు ఉచితంగా ప్రసాదించినటువంటి పెండ్లి వస్త్రము కంటే కూడా రెండో విషయాన్ని మీరు చూడండి. మొదటిదేమో స్వనీతిని పూనుకున్నటువంటి వ్యక్తిని సూచిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. రెండోదిటండి, రాజు పంపినటువంటి పెండ్లి వస్త్రము కాక దాను ధరించిన వస్త్రమే యోగ్యమైనదని భావించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే తన స్వనీతిని బూనుకున్నటువంటి వ్యక్తి. రెండోది ఏంటంటే తాను అతిశయముతో ఉన్నటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు. నేనే బాగున్నాను, నా వస్త్రాలే బాగున్నాయి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని పోల్చబడ్డాడు ఈ వ్యక్తి? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే కనుకంటండి, ఈ వ్యక్తిట సంఘములో ప్రవేశించిన వేషధారులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి? సంఘములో ప్రవేశించిన వేషధారులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలాగటండి? పరిశుద్ధులతో కూర్చున్నటువంటి చెడ్డవారు వీళ్ళు. రెండవదిగా మనం చూసినట్లయితే వీరు వాక్యాన్ని తిరస్కరించేటటువంటి వారు, నిర్లక్ష్య వైఖరిని కలిగినటువంటి వారు వీళ్ళు. ఎంత ప్రమాదకరమో ఆలోచన చేయండి. మనం అనుకుంటాం, బాబు ఏంటండి పెండ్లి వస్త్రం లేకపోతే ఇన్ని పెద్ద మాటలు ఏంటండి? దేవుని బిడ్డలారా, ఈ పెండ్లి వస్త్రము మామూలుది కాదు. దేవుడు ఉచితంగా తన కుమారుని ద్వారా విశ్వాసులందరికీ అనుగ్రహించినటువంటి రక్షణ. ఈ రక్షణ అనుభవము లేకుండా సంఘములో విశ్వాసులతో వీరు కూర్చుంటారు. ఎక్కడో ప్రక్కన కూర్చోరండి వాళ్ళు. సంఘములో విశ్వాసులతోనే వారు కూర్చుంటారు. అని వారి వైఖరి ఏమిటంటే నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వాక్యాన్ని అంగీకరించలేనటువంటి వారు వీరు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ పెండ్లి వస్త్రాలు నిజంగా వస్త్రాలు కాదు, కానీ అవేమిటండి? సువార్త వినడం వలన మనిషి యొక్క హృదయములో, ఒక వ్యక్తి యొక్క హృదయములో కలిగేటటువంటి పరిశుద్ధత. కనుక వీళ్ళు పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధుల మధ్యలో కూర్చుంటారు. వీళ్ళు పవిత్రమైనటువంటి జీవితాలు వీరికి లేకుండానే పవిత్రమైనటువంటి కార్యాలన్నిటిలో పాలుపంపులు పొందుతారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజున మనం ఎలా ఉన్నాము ఒకసారి మనల్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మరింత లోతుగా మనం ఆలోచన చేసినట్లయితే గనక వారటండి వేషధారులకు సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి బోధనలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మీరు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు ధర్మకార్యాలు చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు.
మీరు ఉపవాసం ఉండేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఆయన అంటాడు కదా, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులను. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు చూస్తున్నారు మనలను అని అంటే, ఎవరు చూడండి, పాస్టర్ గారు చూడరు, సంఘ పెద్దలు చూడరు, లేదా మన పక్క వాళ్ళు చూడరు. ఒకవేళ చూస్తున్నా కూడా ఏదైనా అంటే ఏమవుతుందని అందరూ కామ్గానే ఉంటారు. ఎవరు పట్టనట్టుగానే ఉంటారు, ఎవరు గద్దించలేనటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు చూసినా చూడకపోయినా కూడా సంఘముల మధ్య సంచరించుచున్నటువంటి ప్రభువు చూస్తూ ఉన్నాడు. అందుగురించి మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను నిన్ను ఎరుగుదును, నీవెలా ఉన్నావో నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి. కనుకనటండి, ఇతను ఎలాంటి వాడు అనంటే తన జ్ఞానంపై ఆధారపడేవాడు, తన స్వనీతిపై ఆధారపడేటటువంటి వాడు, స్వభక్తిపై ఆధారపడేటటువంటి వారు, స్వకార్యములపై ఆధారపడేటటువంటి వారు, దైవ చిత్తానుసారంగా జీవితం లేనటువంటి వారు. దేవుని బిడ్డలారా, వీళ్ళటండి మా సంఘము మా ఇష్టము. ఎలా ఉంటారంటే వీళ్ళు, మా సంఘము మా ఇష్టము, మా బంధువులు వీళ్ళందరూ కూడా, మమ్మల్ని ఎవరు ఏమనరు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే, సంఘము క్రీస్తుది. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము. ఆ సంఘములో నీవు నేను ఉండడం దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృప. కనుకనటండి అంటాడు కదా, ఏమంటున్నాడంటే, ఈ వ్యక్తి వస్త్రము ధరించకపోవడానికి గల కారణం ఏమిటంటే, రాజు వస్త్రము పంపించకపోవడం కాదు, కానీ పంపించినటువంటి వస్త్రాన్ని ధరించడానికి నిర్లక్ష్య వైఖరి. రెండోది ఏమిటంటే, దానికంటే కూడా నేను ధరించినటువంటి వస్త్రమే బాగుంది అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా నేను నా అనేటటువంటి వైఖరి ఎప్పుడు దేవునికి దూరమైనటువంటిదే. కనుకనే ఆయన చెప్తున్నాడు, ఈ రోజున ఒకవేళ ఇలాంటి ఆలోచనలు అనుకుంటే గనక దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. నీ స్వనీతిని చేబోన ధరుచుకున్నావు నువ్వు. దేవుని బిడ్డలారా గమనించండి, రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక చివరికి మనం వచ్చేసరికి 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినటువంటి సమయంలో, పెండ్లి వస్త్రము లేనటువంటి వానికి శిక్ష. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆ విందులో పాలు పంపులు పొందడం ఎంత గొప్ప భాగ్యం అండి! ఎవరికి దక్కనటువంటి భాగ్యం దేవుడు వారికి ఇస్తే, ఆ విందుకు వచ్చి విందును ఆరగించడం కాకుండా శిక్షణ పొందడం ఏమిటండి? దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని ఆలయములోనికి రావడము దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప. దేవుని ఆలయంలోనికి మనం వచ్చేది ఏమిటంటే, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని ఆలయంలోకి వస్తున్నాం. కానీ దేవుని ఆలయంకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు కాకుండా ఒకవేళ శాపాలను మనం తీసుకుని వెళ్తా ఉన్నామేమో. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం నీతో నాతో మాట్లాడుతున్నాడు. పెండ్లి వస్త్రము ధరించినటువంటి వానికి శిక్ష. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గనక, రాజు అతన్ని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, 22 వచ్చిన చదవండి అమ్మ. ఇప్పుడు అమ్మా 12 వచ్చిన చదవండి. 11 వచ్చిన చదివారు కదా ఇందాక. చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడండి రాజు. ఓయి దుర్మార్గుడా అని పిలవట్లేదు. ఏమిటండి, నువ్వు పెండ్లి వస్త్రం నువ్వు ధరించుకు రాలేదు కనుక నువ్వు దుర్మార్గుడు అంటలేదు ఆయన. ఆయన ఏమన్నా స్నేహితుడా అని పిలుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అందరూ సమానం ఆయనకి. అందుగురించి ఆ క్షణంలో కూడా ఆయన అంటున్నాడు, ఓ ఈ స్నేహితుడా అని మాట్లాడుతూ ఉన్నాడు.
గద్దింపు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే చాలా స్మూత్గా ఇస్తా ఉన్నాడు గద్దింపు కూడాను. దేవుని బిడ్డలారా, అక్కడ సంబోధిస్తున్నటువంటి సంబోధన మనం చూసినట్లయితే ఆయన పిలిచినటువంటి స్నేహితుడా అనేటటువంటి ఆ భావము ఆ వ్యక్తిలో లేకపోయినా కూడా రాజు ఏమంటున్నాడండి, స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేనటువంటి వారిని కూడా ఈ రోజున ఆయన అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు ఆయన. రక్షణ మీకు ఇవ్వబడింది, ఇంకా రక్షణ మీరు పొందుకోలేకపోయారు, రక్షణ పొందుకుండని ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన, నా కుమార్తె, నా కుమారుడా అని. ఇంతకాలం ఒకవేళ నువ్వు నిర్లక్ష్య వైఖరిని నువ్వు కలిగి ఉన్నావు, వాక్యం పట్ల నీకు మనసు లేదు, దేవుని ఆలయంలో నువ్వు ఉండాల్సినటువంటి క్రమాన్ని గురించి నీవు ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోయావు. కానీ ఇప్పుడైనా సరే, ఈ క్షణమైనా సరే నీవు ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నావా అని మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా అని ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పటికీ పిలుస్తున్నాడు మనలను ఆయన. నా రక్షణ ఉచితంగా ఇచ్చాను, మీరు సంపాదించుకోండి, దాన్ని ధరించుకొని నా ఎద్దుకు రండి అనేటటువంటి గొప్ప ఆహ్వానాన్ని ఆయన మనకు పంపుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్లయితే గనక ఆధ్యాత్మిక జీవితం అనేటటువంటి దాని యందు ఇతడు ఏం చేస్తున్నాడండి, నటిస్తున్నాడు. మిగతా అందరితో పాటు కూడా కూర్చొని నటిస్తున్నాడు. కానీ ఒకసారి మనం గమనించినట్లయితే గనక కీర్తన గ్రంథము 15వ సంకీర్తన మనం చదువుతున్నటువంటి సమయంలో అసలు దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గనక ఆయన అంటాడు కదా, ఎలాంటి వారు దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హులు అనంటే, నిజంగా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ రోజున. మనము నాకు మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఒకవేళ చెక్ చేసుకుంటే కనుక ఆయన అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము దేవదా నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థమైనటువంటి జీవితాన్ని, కానీ ఇతడు నటిస్తున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, నటనా జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు అని మనం గమనించగలుగుతా ఉన్నాం. ఈరోజు కూడా మన పరిస్థితి ఏమై ఉన్నది? ప్రభు యొక్క శరీరములు, రక్తములు మనం పాలుపుంపులు పొందటానికి మనం ఇక్కడికి వచ్చాము. ఆయన మనకు ఉచితంగా దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ అది పొందుకునేటటువంటి ముందుగా మనం ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? అతడు విందుకైతే వచ్చి కూర్చున్నాడు, అందరితో పాటు కూడా అతనికి వడ్డించబడింది, కానీ అతడు తినడానికి అర్హుడు కాలేకపోయాడు. ఒకవేళ ఈ రోజున నీకు నాకు ఉచితంగా అందించబడుతున్నటువంటి ఆ పరిశుద్ధ సంస్కారాన్ని పొందడానికి మనం అర్హులుగా ఉన్నామా? కానీ వచ్చి కూర్చుంటున్నాము, వచ్చి మోకరిస్తున్నాము, దాన్ని పొందడానికి అర్హత ఎంతవరకు మనం ఉందో మనం ఆలోచన చేయలేకపోతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. యథార్థమైనటువంటి జీవితాన్ని, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి రాగలిగినటువంటి వాడెవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు ఉంటాడంటే, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైనటువంటి ప్రవర్తన, నీతిని అనుసరించి జీవించేటటువంటి వాడు ఆహ్వానించబడతా ఉన్నాడు ఈ రోజున. కానీ అవి లేకుండా కూడా మనం చాలా యథేచ్ఛగా ధైర్యముగా అక్కడికి వస్తూ ఉన్నాం. మనం ఆ కింద మీరు చదవండి, అతడు ఎలాంటి వాడై ఉంటాడో మీరు చదవండి. ఒకవేళ అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా అంటాడు కదా. మీరు చదివినైతే అంటాడు, ఏమంటాడంటే, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు,
తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారముగా చేయువాడు ఎన్నడను కదలించబడు. ఈ యథార్థమైనటువంటి ఈ నీతివంతమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వారు విందుకు ఆహ్వానించబడతారు, పరిశుద్ధ పర్వతం మీదకి రాగలుగుతా ఉన్నారు. ఇప్పుడు నీవు నేను ఆలోచన చేద్దాం. ఇలాంటి జీవితం మనకుందా? మన పొరుగు వారి పట్ల మన మనసు ఎలా ఉంది? నిరపరాధుల పట్ల మన మనసు ఎలా ఉంది? మన చెలికాలు పట్ల మన మనసు ఎలా ఉంది? కనుక ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు, విందుకు ఆహ్వానించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని నీ ముందుకు నా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చి ఆయన అంటాడు, ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి పిలుపులోనికి మీరు పిలువబడ్డారు గనక ఈ పవిత్రమైన జీవితం మీకు కావాలి. ఇది కేవలము మీరు సంపాదించుకున్నటువంటిది కాదు, ఉచితంగా మీకు ఇవ్వబడినటువంటి దేవుని కృప. దేవుని కృపను మీరు పొందండి అని మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక ఇంకా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి స్వభావం మనకున్నట్లయితే గనక ఆయన అంటాడు కదా, 13 వచనం అంటాడు, అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుగుట ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవుని బిడ్డలారా, నీ జీవితం నా జీవితం కూడా ఎప్పటికీ మార్పు కలగనటువంటి జీవితంగా ఉన్నట్లయితే గనక ఏమో రేపు మన జీవితం ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుందో. అందుగురించే కదా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగు తప్పించుకుందాము. పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో అంటాడు, ఈరోజు చదువుకున్నటువంటి పత్రిక లేఖనం అంటాడు, దినములు చెడ్డవి గనుక. మన విధేమిటి, మన బాధ్యత ఏమిటి? ఇప్పుడు ఈ వాక్యమంతనటువంటి మనము ఈ పెండ్లి వస్త్రము లేనటువంటి వ్యక్తి వలె ఒకవేళ మనం ఉన్నట్లయితే గనక ప్రభు యొక్క విందులోనికి మనం పాల్పొందు పొందడానికి సిద్ధపడేటటువంటి మనకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీకి సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా గమనించండి, మంచి పాట పాడాం కదండి మనం, చాలా పాత పాట, ఎప్పుడో పాత పాట కదా అది. ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీదికెవరు చెప్పుమా. తెలియకండి, తెలియక చెడిపోయిందా ఈ మనసు? కాదటండి, ఎరిగి ఎరిగి చెడిపోయింది. అయితే ఈ ఎరిగి ఎరిగి చెడిపోయినటువంటి మనస్సుకు దిక్కెవరండి? ఆయన. ఈ రోజున ఆయన్ని ఆహ్వానిస్తున్నాడు. పరలోక గొర్రెపిల్ల విందులోనికి మనం చేరుకోవడానికి సిద్ధపడమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఈ విందులోనికి మనం ఎలాగో పాల్పొంపులు పొందుతామండి, కానీ పరలోక గొర్రెపిల్ల పెండ్లి విందులోనికి మనం వెళ్ళాలంటే రక్షణ వస్త్రము చాలా అవసరమైనది. అది ఉచితంగా నీకు ఇవ్వబడింది. దాన్ని పొందడానికి నీవు సిద్ధపడమని గొప్ప ఆహ్వానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పెండి వస్త్రము నీకు ఇవ్వబడింది, ధరించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నిర్లక్ష్యంగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు నీకు ఆహ్వానం చెప్తా ఉన్నాడు, నాకు ఆహ్వానం చెప్తున్నాడు. రండి నా యొద్దకు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు వద్దామండి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకుందాం. ఆ వివాహ మహోత్సవంలో, ఆ విందులో మనం అందరం కూడా ఆయన మహింపరుద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. రక్షణ ప్రభా మరి ఉచితంగా ఇవ్వబడింది నీ కుమారుని ద్వారా. మేము దాన్ని పొందటానికి ఇంకా నిర్లక్ష్య వైఖరిని మేము కలిగి ఉన్నామేమో, లేదా మా స్వనీతిని మేము చేయబూనుకుంటున్నామేమో. రక్షణ వస్త్రము కంటే మేము ధరించినటువంటి మా క్రియల వస్త్రాలే గొప్పవిగా మేము ఎంచుకుంటున్నామేమో. మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
నీ కుమారుని ద్వారా అనుగ్రహించబడినటువంటి రక్షణ వస్త్రాన్ని మేము పొందటానికి మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.